వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని పరిశుద్ధ నామకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి, మీరు ప్రోత్సహిస్తున్న విధానం బట్టి మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. ఈరోజు మనొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున మనం దేవుని వైపు చూద్దాం. రోమాపత్రిక 8:28 చూసుకుంటే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమేండు కృపామేండు దయామేడమైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ సాయంకాల సమయం మీ పాత్రకి వచ్చినవైనా ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపి దయచేసి నాతో మాట్లాడి, నా ద్వారా వినిచిన వారితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీరు మహింపదమని యేసునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని ప్రేమించే వారికి. మన దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనగా ఆయన సంకల్పం, ఆయన కృపలో ఆయన సంకల్పం చొప్పున మనందరం పిలువబడ్డాము. ఇలా పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము అంటే సమస్త పరిస్థితులు కూడా సమకూడి జరుగుతున్నాయని మనం ఎరుగుదుము అని దేవుని వాక్యం సెలవిస్తోంది. మనం ఏమనుకుంటాము? చాలామంది శక్తిహీనులుగా ఉంటారు. ఆ జీవిత సమస్యలు వచ్చేటప్పుడు అవి ఎదుర్కోవడానికి శక్తి సరిపోదు మాట. ఉదాహరణగా మనం ఫ్యాక్టరీలో చూస్తూ ఉంటాం. పెద్ద ఫ్యాక్టరీలైనా చిన్న ఫ్యాక్టరీలైనా ఫ్యాక్టరీలో ట్రాలీ ఇంజన్లు ఎలా పనిచేస్తాయి? విద్యుత్ ద్వారా, ఎలక్ట్రిసిటీ ద్వారా పనిచేయడం చూస్తాం. లోపల ఎక్కడి నుంచో ఎన్నెన్నో చక్రాలు తిరుగుతూ బ్రహ్మాండమైన రథ చేస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి. శక్తి ఎలా పుడుతుంది? ఏముంది? ఆ చక్రాలు తిరిగి వాటి రాపిడి అలా తిరుగుతూ ఉంటే వాటి యొక్క రాపిడి వల్లనే ఆ విద్యుత్ శక్తి రాపిడి వలన అంటే అలా ఒకదానికొకటి రాసుకుంటూ తిరుగుతూ ఉంటే విద్యుత్ శక్తి పుడుతుంది మాట, ఎలక్ట్రిసిటీ పుడుతుంది. అవి ఆ చక్రాలు వాటి రాపిడి అలా తిరుగుతూ ఉంటే అవి రాసుకుంటూ ఉంటాయి కాబట్టి ఆ విద్యుత్ శక్తి ఎలక్ట్రిసిటీ పుడుతుంది. అలాగే దేవుడు మన జీవితాల్లో ఎక్కువ శక్తి నిండాలని, ఎక్కువ శక్తితో నింపబడాలని ఆయన కోరిక కాబట్టి అనేకమైన ఒత్తిడులు, జీవిత సమస్యలు, శోధనలు, శ్రమలు మనకి అనుగ్రహిస్తారన్నమాట. ఎందుకంటే ఆ ఒత్తిళ్ళు, ఆ శ్రమలు, జీవిత సమస్యలు, ఆ ఒత్తిళ్ళ ద్వారా మనం ఎలాగ ముందుకు సాగిపోవాలో మనకు నేర్పించాలంటే, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఎలాగ ఎదుర్కోవాలో మనకి తెలియచేయడానికి అనేకమైన జీవిత శోధనలు మనకి ఆయన కలుగజేస్తూ ఉంటారు. ఆ రాపిడి వల్ల ఏమవుతుంటే, ఆ ఒత్తిడి వల్ల, ఆ జీవిత సమస్యలు, శోధనల వల్ల మనము ఆత్మ సంబంధమైన శక్తిని, ఆ ఒత్తిడి వల్ల టెన్షన్ మాట, ఆ ఒత్తిడి వల్ల మనం దేవునికి సమీపంగా ఉంటాం. ఆత్మ సంబంధమైన శక్తిని పొందుకుంటాం అన్నమాట. అది కొందరికి ఇది ఇష్టం లేక ఇలాంటి ఒత్తిడి నుండి పారిపోతూ ఉంటారు. ఇలాంటి ఒత్తిళ్ళు వద్దు బాబు అనుకున్న వీళ్ళు పారిపోతూ ఉంటారట. వాటి నుంచి, ఆ శోధన నుంచి వేరే మార్గాలు వాళ్ళ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆత్మ సంబంధమైన శక్తిని పొందుకోవాలంటే ఈ జీవిత సమస్యలైన ఒత్తిళ్ళ ద్వారా మనము దీనిలో మన శక్తి పొందుకొని ఆయన వైపు తిరిగి ఆయన సంకల్పొచ్చప్పుడు జరుగుతోంది ఇవన్నీనని అనుకుని ఆ శ్రమను జయించాలనే తలంపు మనకి కలుగజేసేలా ఈ ఒత్తిళ్ళు ఉంటాయన్నమాట. అలాగా ఆత్మ సంబంధమైన శక్తిని ఎదుర్కోవాలి, వీటి నుంచి జయించాలి అనుకోని వాళ్ళు ఈ ఒత్తిడి నుండి దూరంగా వెళ్ళిపోయి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిదీ మన వ్యవహారాలన్నీ సక్రమంగా, సమతుల్యంగా జరగాలి అంటే వ్యతిరేకతలు ఉండాలి, అంటే సోదరులు ఉండాలి. శ్రమలు ఉన్నప్పుడు వాటిలో మనము బలం పొందుతాం, ఆత్మశక్తి వస్తుంది, పరిశుద్ధాత్మశక్తి వస్తుంది. ఒక వస్తువు ఉందనుకోండి, ఆ కేంద్రం చుట్టూ, సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉంటే, వేగంగా స్పీడ్గా తిరుగుతూ ఉంటే అది ఆ సెంటర్ వైపు ఆకర్షింపబడుతుంది. మనం కూడా దేవుని వైపు ఆకర్షింపబడాలంటే జీవిత సమస్యలు ఎన్నో మనం ఎదుర్కొంటున్నప్పుడు ఆయనకి సమీపంగా ఉండి ఆయన వైపు మన దృష్టిని కేంద్రీకరిస్తాం అన్నమాట. ఆ వస్తువుని ఆకర్షించే శక్తి, కేంద్రం నుంచి దూరంగా నెట్టేసే శక్తి, ఈ రెండు శక్తులు సమానమైతేనే, అంటే దేవుని శక్తి, మన శక్తి ఆ దేవుని వైపు ఆకర్షింపబడి మనం ఆ శక్తి వైపు ఆకర్షింపబడి ప్రార్థన చేస్తే ఉంటే ఈ రెండు శక్తులు సమానమైతేనే మనం అందులో జయం పొందుకుంటాం అన్నమాట.
ఆ దేవుని వైపే మనం తిరుగుతూ ఉంటాము. అప్పుడు మన ఆ శక్తి దేవుడు మనని ఆకర్షిస్తాడు. మనం దేవుడి వైపు ఆకర్షింపబడతాం. మనం